హాయ్ అండి, అందరికీ నమస్తే. పులావ్ రైస్ చేసుకుందాము. 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, లైట్గా పసుపు వేసి బాగా కలిపి సైడ్ పెట్టేశాను. కిలో బాస్మతి రైసు శుభ్రంగా కడిగేసి మనం ఎంత రైస్ తీసుకుంటామో 1 కప్పు రైస్కి కప్పున్నర వాటర్ పోసుకోవాలి. ఆ కొలతలతో వాటర్ తీసుకున్నాను. మిక్సీ జార్లో లవంగా, దాల్చిన చెక్క, యాలకులు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఆవాలు కూడా కొంచెం వేసానండి, బాగుంటుంది. 3 పచ్చిమిర్చీలు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు వేస్తూ రుబ్బుకోవాలి. ఫస్ట్ నేను 2 స్పూన్లు వేసి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసి మెత్తగా పేస్ట్ చేశాను. స్టవ్ పైన బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్గు, చికెన్ కలిపి పులావ్ రైస్ అయితే చేసుకుందాము. నేనైతే మా ఇంట్లో ఎగ్స్ ఎక్కువ వాడతాం కాబట్టి ఒక 5 గుడ్ల వరకు తీసుకున్నాను. తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసి సైడ్ తీసుకున్నాను. మా పిల్లలకి ఏంటంటే చికెన్ కంటే ఎక్కువ ఎగ్ ఇష్టం, చిన్నపిల్లలు కదా అట్లా. మా మనవరాలు కూడా నాకు ఎగ్గే కావాలంటుంది, అందుకని వాళ్ళ కోసం ఎగ్గు, మిగతా వాళ్ళ కోసం చికెన్. ఎవరికి ఏది నచ్చుతుంది అనుకోండి. పులావ్ రైస్ ఇలా చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. వేయించి సైడ్ తీసుకొని అదే ఆయిల్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ 2-3 యాలకులు, ఇంకా మిగిలిన లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకోండి. నేను బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకున్నాను. ఉల్లిపాయలన్నీ కూడా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి కొద్దిగా కల్లుప్పు వేసాను. మనకి ఉల్లిగడ్డ త్వరగా ఏగాలంటే కొంచెం అంత సాల్ట్ అయినా మీరు వేసినట్లయితే చక్కగా ఏగిపోతుంది, త్వరగా ఏగిపోతుంది ఉల్లిగడ్డ. సైడ్ పెట్టుకొని చికెన్ అంతా వేసేసి బాగా కలిపేసుకొని ఒక 2-3 టమాటాలు కట్ చేశాను, అవి కూడా వేస్తున్నాను. పుల్లగా భలే ఉంటుందండి పులావ్ రైస్. ఇప్పుడు రుబ్బుకున్న ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ అనేది కాసేపు ఉడికితే బాగుంటుంది. ఈ పులావ్ రైస్కి కానివ్వండి, బిర్యానీకి కానివ్వండి, కాస్త పెద్ద పీసెస్ ఉంటే బాగుంటుంది. ఆ పెద్ద పీసెస్ కూడా వెంటనే తెచ్చి వెంటనే వండితే మనకి అంత టేస్ట్ ఉండదు. ఈరోజు కిలో చికెన్ తీసుకొని ఉప్పు, కారం, లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు వండినట్లయితే మనకి పులావ్ రైస్ కానీ బిర్యానీ కానీ టేస్ట్ బాగుంటుంది. అలాంటప్పుడు పెద్ద పీసెస్ అనేటివి కట్ చేయించుకుంటే మనకి బిర్యానీకి కానీ పులావ్కి కానీ బాగుంటుంది. నేను ఇది కర్రీ పీసెసే కట్ చేసుకొచ్చినారు. ఇక ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట వంట. మా వాళ్ళు త్వరగా కావాలంటే ఇలా పెట్టేశాను. చిన్న పీసెసే కానీ చక్కగా కుక్ అయ్యాయి. రైస్ కూడా బాగుంది. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు స్పూన్తో వేసింది మనకి నిమ్మప్పు అండి. నిమ్మకాయ ఉంటే ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటే బాగుంటుంది. నా దగ్గర చూశాను, లేవు, అయిపోయాయి. నిమ్మకాయలు ఊరికనే మా ఇంట్లో ఎక్కువ వాడతాం. ఆ నిమ్మకాయలు అయిపోవడంతో నిమ్మప్పు వేసాను. పుల్లగా బాగుంటుంది నిమ్మప్పు కూడా. అది 1.5 స్పూన్ వేసాను, బాగుంటుంది పుల్లగా, మనకి నిమ్మకాయ లాగానే అనిపిస్తుంది. ఇక వాటర్ కూడా మనం కొలుసుకొని తీసుకున్నాం కాబట్టి అన్నీ వాటర్ వేసేసి బిర్యానీ రైస్ అంతా వేసేసుకొని బాగా ఇట్లా కలిపేసి ఆ ఎగ్స్ వేయించుకున్నవన్నీ వేసేసి మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇక మధ్యలో కలపవలసిన అవసరం ఉండదండి. ఇది పొంగదు పైకి. ఇలాగా వెయిట్ ఏదైనా పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది లైట్గా. ఈ బిర్యానీ రైస్ ఏంటంటే పదే కలపకూడదు. కలిపితే మనకి చిన్నగా ముక్కలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి లైట్గా కలిపి అలా మూత పెట్టామంటే పొడిగా పొడవుగా రైస్ అనేది ఉంటుంది. నార్మల్ రైస్ లాగా పదే గరిటతో కలిపితే కొంచెం రైస్ ఇరిగిపోయి అంత మనకి మంచిగా అనిపించదు. ఇలా వాటర్ ఉన్నది లేనిది ఏదైనా గరిటతో ఇట్లా గుచ్చుకొని చూసుకున్నట్లయితే వాటర్ లేనప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఫుల్గా నెయ్యి అనేది వేసుకోండి. బిర్యానీకైనా పులావ్ రైస్కైనా బాగుంటుంది. నేనైతే నెయ్యి ఫుల్గా వేసాను. మనం ఇంట్లో తీసుకున్నదే కాబట్టి ఎంత తిన్నాయి ఏమీ కాదు. ఫుల్గా నెయ్యి వేసేసి మూత పెట్టి కింద దించేసానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనుకోండి. చూసారా?
పొడి పొడిగా ఎగ్స్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలాగే ఉంది కూడా టేస్టు. భలే ఉందండి పొడి పొడిగా. మన దమ్ బిర్యానీ కూడా అదిరిపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోండి. తప్పాలి కాబట్టి కుక్కర్లో అయితే గ్లాసు పావు అయితే సరిపోతుంది. సూపర్ టేస్ట్ అండి. చాలా చాలా నచ్చింది. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చెప్పండి.